హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మీకు వెరైటీగా బీరకాయ తొక్కుతో బీరకాయ ముక్కలు టమాటా పచ్చడి. బీరకాయ తొక్కుతో బీరకాయ ముక్కలు ప్లస్ టమాటా పచ్చడి, బండ పచ్చడి. దీనికి ఏమేం కావాలంటే పోపు సామాన్ అంతా కూడా తెలుసు కదా మీకు. ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, చింతపండు, తర్వాత బీరకాయ తొక్కు. ఇవన్నీ మనకు కావాల్సినవే కదా. ప్రతి పచ్చడికి కూడా కావాల్సినవి ఇవే. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకోవడం, నూనె వేయటం, వేడి చేసుకోవడం. తర్వాత ఈ బీరకాయ తొక్కంతా శుభ్రంగా కడిగేసి మనం బాండీలో వేసేసుకుంటే ఒకటికి రెండు సార్లు అటు ఇటు ఇటు అటు కలుపుకుంటూ, చూసారా, అటు ఇటు ఇటు అటు కలుపుకుంటూ కొంచెంసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే ఆ బీరకాయ పీచు అంతా కూడా కొంచెం మెత్తబడుతుందండి. మెత్తబడితే ఏంటంటే మనం పచ్చడి చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఆ మిగిలిన కొద్దిగా నీళ్లు కూడా పోసేసి అది కూడా మనం మూత పెట్టేసుకుని చక్కగా మగ్గబెట్టుకుంటే ఆ పీచంతా కూడా చక్కగా మగ్గి ఈ చింతపండు గుజ్జు కూడా మగ్గి, చూసారా ఎలా వేగుతోందో, ఉడికినట్టుగా అవుతుంది అనమాట. చింతపండును ఆ పీచు అంతా కూడా ఉడికినట్టుగా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు, చూసారా, బీరకాయ ముక్కలు ఎక్కువ అక్కర్లేదు, దానికి సరిపడా బీరకాయ ముక్కలు. తర్వాత బీరకాయ ముక్కలు కూడా ఒకసారి అటు ఇటు ఇటు అటు కలిపేసుకుని మనం, అంటే ఇవన్నీ మగ్గాలండి. బీరకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది. బీరకాయ ముక్కలు కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఒక్కొక్కటిగా కోసి పెట్టుకున్న, నేను పచ్చి టమాటాలు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. పచ్చి టమాటాలు ఒక రెండు కాయలు కోసి శుభ్రంగా పచ్చి టమాటాలు వేశాను. కొద్దిగా కలర్ కావాలి కాబట్టి పండు టమాటాలు కూడా ఒకటి రెండు వేసాను. తర్వాత కారానికి పచ్చిమిరపకాయలు వేశాను. ఇవన్నీ వేసి ఒకటి రెండు సార్లు కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా మగ్గినట్టుగా మెత్తబడతాయి, ముక్కలన్నీ కూడా మెత్తబడతాయి. దాని మీద మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని క్షణాల పాటు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని మనం మగ్గబెట్టేస్తే అది కొంచెం సేపటికి బాగా మగ్గిపోతుంది. చూసారా, మూత తీస్తే సగం సగం మగ్గినట్టుగా ఎలా కనబడుతుందో. ఈ లోపలే దాని మీద ఉప్పు వేసానండి, కొద్దిగా పసుపు కూడా వేశాను, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి కొత్తిమీర కూడా వేశాను. అన్నీ కలిపి మగ్గుతాయి అన్న భావనలో అన్నీ కలిపి మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాల టేస్ట్లు కలుస్తాయి. ఈ లోపల నేను తాళింపు వేసుకున్నా కదా, ఆ తాళింపు చల్లారింది, దాన్ని మిక్సీలో వేసుకుని అది తాళింపును మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి. తాళింపు బాగా మెత్తగా మిక్సీ అయితేనే పచ్చడి తర్వాత గుజ్జంతా వేసుకుని మనం మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవచ్చు. బీర తొక్కు ఫస్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే అది పీచు పీచుగా ఉంటుంది. తర్వాత మిగతా ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, పచ్చి టమాటాలు, పండు టమాటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కొద్దిగా ముక్కలు ప్లేట్లో ఉంచుకొని లాస్ట్లో పచ్చడంతా అయిపోయిన తర్వాత ఆ ముక్కలు పైన డ్రెస్సింగ్ లాగా పైన కలపాలి. అప్పుడు కొంచెం నోటికి ఏదో ఒకటి అర్ధ ముక్క నోటికి తగులుతూ ఉంటుంది, చూసారా. అయితే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుని ఆ మిక్సీ పట్టేసినటువంటి ఆ పేస్ట్ అంతా కూడా పచ్చడి అంతా కూడా బాండీలోకి తీసేసుకున్నాం. మనం ఎక్కడైతే తాళింపులు వేసుకున్నామో ఆ బాండీలో తీసేసుకున్న తర్వాత ఈ పళ్ళల్లో పెట్టుకున్నటువంటి కొద్దిగా ముక్కలు ఉన్నాయి, చూసారా, ఆ ముక్కలన్నీ కూడా దీని తర్వాత కలిపేస్తాను మొత్తం. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ముక్కలు పైన కనబడుతున్నట్టుగా ఉంటుంది, పచ్చడికి కలర్ఫుల్గా ముక్కలు కనబడుతూ ఉంటాయి. ఇంతేనండి, సింపుల్ అండి. ఇది వానాకాలం కదా, దయచేసి వెరైటీ పచ్చళ్ళు చేసుకోండి. 24 గంటలు కూరలు పప్పులే కాకుండా పచ్చళ్ళు కూడా, బండ పచ్చళ్ళు చేసుకోండి, రోటి పచ్చళ్ళు చేసుకోండి. చక్కగాను నెయ్యి వేసుకుని తినండి.
మనకి ఇదే కదండి బలం. ఓకే, ధన్యవాదములండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.